నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. కాంగ్రెస్ అగ్రనేతల ఆధ్వర్యంలో చేపట్టిన పార్లమెంటు టు ఈసీ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి వేడెక్కింది. ప్రతిపక్ష నేతలు బారికేడ్లు ఎక్కి నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చివరికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు అగ్రనేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అయితే బీహార్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్ష ఎంపీలు ఈ ర్యాలీని చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి బయలుదేరారు. గత లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో ప్రియాంక గాంధీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్ వంటి అగ్రనేతలతో పాటు దాదాపు 300 మంది లోక్సభ, రాజ్యసభ ప్రతిపక్ష ఎంపీలు పాల్గొనడం ఈ నిరసనకు విస్తృత ప్రాధాన్యత తెచ్చిపెట్టింది. ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో పోలీసులు సంసద్ మార్గ్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రహదారి పూర్తిగా బ్లాక్ చేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. అఖిలేష్ యాదవ్ సహా పలువురు ఎంపీలు ఈ బారికేడ్లు దూకేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొంతమంది బారికేడ్లపైకి ఎక్కి నిరసన కొనసాగించగా మరికొందరు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశాన్ని గుర్తించిన పోలీసులు నిరసన కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ సహా పలువురు అగ్రనేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిని బస్సులో ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ చర్యతో నిరసన ప్రాంగణంలో కొంతసేపు గందరగోళం నెలకొంది. మరోవైపు బీహార్ సమగ్ర సవరణ సర్వే సహా పలు అంశాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన ఈసీ విపక్షాలతో భేటీకి అంగీకరించింది. అయితే ర్యాలీలో పాల్గొన్న 300 మంది ఎంపీలతో కేవలం 30 మందికే సమావేశంలో పాల్గొనే అనుమతి ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ భేటీని సోమవారం మధ్యాహ్నం జరపాలని నిర్ణయించింది. దీనికి ఎంపికైన 30 మంది ప్రతిపక్ష ప్రతినిధులు హాజరు కానున్నారు. అయితే ర్యాలీ నేపథ్యంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, పోలీసుల అదుపు చర్యలు ఈ భేటీ వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులైతే భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ బీహార్ ఓటర్ల జాబితా సవరణపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీశాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత వివరణ విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ తాటికాల జయరాం గారు ఉన్నారు. నమస్తే అండి జయరాం గారు. నమస్తే అమ్మా. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి సంబంధించి ఏ విధంగా చూడాలి? ఈ ర్యాలీ నిజంగానే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళింది అనుకోవచ్చు అంటారా? ఏ విధంగా చూడాలంటారు? డెఫినెట్ గా అమ్మా, ఇది మనము యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇది ముఖ్య ఉద్దేశమే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ చోరీ మీద ఒక సుదీర్ఘమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంకా కన్విన్సబుల్ గా చేయాలి. అంటే
వాళ్ళ ప్రభుత్వము ఎక్కడెక్కడైతే 3 రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది. 3 రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వం లోపల ఒకటి శాంపుల్ సర్వే, అంటే ఇట్లాంటి ఈ డబుల్ ఓటు కానీ లేకపోతే ఇతర ఓట్లు కానీ లేకపోతే అనేక అంశాల్లో లోపల దీంట్లో ఇన్వాల్వ్ ఉంటాయి. వాటన్నింటినీ పాలిస్తున్న రాష్ట్రాల నుంచి బయటకు తీసేసి ప్రజల ముందుకు పెట్టినట్టు అయితే డెఫినెట్ గా కొంత ప్రజలకు కొంత అవగాహన వస్తుంది. అంటే రాహుల్ గాంధీ దీనిపైన ఒక్కడు మాత్రమే ఫైట్ చేయగలడని అనుకోవటం లేదు. ఇది ప్రజల సహకారం కూడా కావాలి కాబట్టి ఇది ప్రజల ముందు పెట్టాలి. తెలంగాణ, కర్ణాటక ఇంకొక రాష్ట్రం కూడా ఉంది కాబట్టి ఆ రాష్ట్ర విషయం ఏదైనా కూడా 2 పెద్ద రాష్ట్రాలు కాబట్టి వీటిపైన కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ ఏదైతే డబుల్ ఓటు ఉందో ఇతర ఓటు ఉందో ఈ ఓటు చోరీ అనే తన కంటెంట్ కి ఈ బలాన్ని చేకూరుతాయి. అది చేయకపోతే కొంత ఇబ్బంది అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే గత లోక్సభ ఎన్నికల్లో ఓట్లు చోరీ జరిగాయి అంటూ కూడా చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటంటే నిజంగానే గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అన్నట్టుగా ఓట్ల చోరీ జరిగిందంటారా? అంటే దీనికి సంబంధించి ఈసీ వివరణ ఇచ్చేలా ఉందంటారా? అంటే ఓట్ చోరీ జరిగింది జరగలేదు అనే దాన్ని మనము ఖచ్చితంగా చెప్పలేము. కాకపోతే రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఏదైతే ఉన్నదో కొంతవరకు కొంత చదువుకున్న వ్యక్తులను అంటే ఎడ్యుకేటెడ్ వర్గాన్ని కొంచెం ఆలోచింపజేసే విధంగా మాత్రం ఉంది. ఒక్కొక్క నేము 4 సార్లు రావడము, ఒక నేము 2 సార్లు రావడం, వాళ్ళు 2 దిక్కుల 2 పోలింగ్ బూతులలో ఓట్లు వేయటము, అదే ఓటర్ వచ్చేసి ఇక్కడ యూపీలో ఉండటం, యూపీలో 2-3 ప్లేసులలో కూడా ఉండటము. సో ఇవన్నీ తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ ఎక్స్ప్లెయిన్ లో కొంతవరకు మాత్రం కన్విన్స్ గా ఉంది. కానీ అది మాత్రమే రేపు కోర్టులకు సరిపోతుందని అనుకుందామా అంటే కాదు. సో ఇది బీజేపీ కూడా చెప్తుంది, అవును ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మాకు కూడా తెలుసు, మేము కూడా ఒప్పుకుంటాము అన్నది బీజేపీతో పాటు బీజేపీతో పనిచేస్తున్న మిత్రపక్షాలు కూడా దాన్ని ఓకే యాక్సెప్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇవి రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయ పార్టీలు డెఫినెట్ గా దీన్ని యాక్సెప్ట్ చేస్తాయి. కానీ దీన్ని ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే ప్రభుత్వం మీద కాదు, రాహుల్ గాంధీ మీద మాత్రమే ఉన్నది. అంటే ఏదైతే ఓట్ చోరీ అని చెప్తున్నాడో ఆ ఓట్ చోరీ అనే అంశాన్ని రాహుల్ మాత్రమే దీన్ని ప్రూవ్ చేయాలి, రాహుల్ మాత్రమే సేకరించాలి. అంటే ఒక కాన్స్టిట్యున్సీ అంటే మహదేవ్పుర కాన్స్టిట్యున్సీ కర్ణాటకలో వాళ్ళు ఒక శాంపుల్ సర్వే కింద ఏదైతే తీసుకున్నారో ఒక్క సర్వే లోపల అన్ని 100 పేజీలు అంటే 7 feet వరుసగా ఆ పేజీలన్నింటినీ పేరిస్తే 7 feet హైట్కి వచ్చేసినాయి. అంటే దానిపైన కార్యాచరణ చేసేసి దానిపైన వీళ్ళు అబ్జర్వ్ చేసేసి వీళ్ళని రికగ్నైజ్ చేయడానికి 6 months టైం పట్టింది. అంటే ఒక కాన్స్టిట్యున్సీకి 6 months టైం పట్టింది. సో అన్ని కాన్స్టిట్యున్సీలకు చేసినా కూడా అంతమందిని కనుక మనం వర్కౌట్ చేసినట్టు డెఫినెట్ గా 6 months పడుతుంది. ఒక షర్ట్ ఆరేస్తే 10 minutes ఎట్లా పడుతుంది, 100 షర్ట్స్ ఆరేసినా కూడా అదే 10 minutes పడుతుంది. అంటే అక్కడ కావాల్సింది ఏంటంటే ఆ యంత్రాంగం కావాలి. సో అలాంటి రాహుల్ గాంధీ సమకూర్చుకొని ఆ విధంగా చేయాలి. ఇప్పుడు అనే మాకు ఇక్కడ కాన్స్టిట్యూషన్లో రావాలి, చేయాలి, అసెంబ్లీ లోపల మంచి మెజారిటీ వచ్చేసింది, లోక్సభలో ఎందుకు రాలేదు అనేది తన ప్రశ్న. అఫ్ కోర్స్ అది వాస్తవికతకు దగ్గరగా ఉండొచ్చు, కానీ మాటలతో సరిపోతుందని అనుకోండి. దానికి ఎవిడెన్స్ కూడా చూపించాలి. ఆ ఎవిడెన్స్ చూపించాల్సిన బాధ్యత రాహుల్ మీద ఉంది. కాబట్టి అలాంటి ఎవిడెన్స్ వెతకాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల లోపల దానిపైన కార్యాచరణ చేసి దానిపైన ఒక ఇన్వెస్టిగేట్ లాగా చేయాలి. ఇప్పుడు చేసింది అదే, ఇక మీద కూడా చేయాల్సింది అదే. అది చేస్తే కొంతవరకు కన్విన్సబుల్గా ఉంటుంది. సరే అది ప్రజల్లో ఏ విధంగా చట్టం ముందు ఏ విధంగా నిలుస్తుందో తర్వాత విషయం, కానీ ప్రజల్లో కొంత దానికి ఒక శాంటిసిటీ ఏర్పడుతుంది. అది ఒకటి చేయాల్సింది. మరొక అంశం వచ్చేసి నేను ఉదయం నుంచి అదే సూచిస్తున్నాను. రాహుల్ 5 ప్రశ్నలు లేవనెత్తాడు. 5 ప్రశ్నలకు తోడు పాటు ఇంకొక 2 ప్రశ్నలు. ఇప్పుడు నేను చెప్తున్నది ఒకటి, వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల లోపల ఓటు చోరీని గుర్తించేసి అది ప్రజల ముందు పెట్టేసి కన్విన్స్ చేయడానికి వాళ్ళకు చాలా క్లియర్ గా ఉంటుంది. దాన్ని గుర్తించాలి. నెంబర్ అది 6 అవుతుంది. 7th వచ్చేసి ఆధార్ కార్డుకు అనేక అంశాలను లింక్ చేసి పెట్టేశారు. అంటే అప్పులను లింకులు చేశారు, ఆస్తులను లింకులు చేశారు, నెక్స్ట్ ఇతర లోన్స్ కు సంబంధించిన అంశాలను లింక్ చేశారు, అనేక అంశాలను లింక్ చేశారు. దానికి సంతోషించాల్సిన విషయం. దాంతో పాటు ఓటును ఎందుకు లింక్ చేయకూడదు అనేది నా ప్రశ్న.
సో దాన్ని ఈసీ కూడా ఆలోచించాల్సిందంటే ఇది ఇవాళ నేను అడిగిందేం కాదు, కొన్ని సంవత్సరాలుగా మేధావి వర్గం అదే అడుగుతున్నారు. ఇంటెలెక్చువల్స్ అంతా ఓటును కూడా ఆధార్ కార్డుకి లింక్ చేయండి, అందులో కొన్ని దొంగ ఓట్లను ఏర్పారేయడానికి ఛాన్స్ ఉంటుంది, అది ఎందుకు చెయ్యరు అనేది. ఇది రాజకీయ పార్టీలు అన్ని ఏకపక్ష నిర్ణయం తీసుకొని దాన్ని చేయాలి. అది చెయ్యనంత కాలము ఇలాంటి ఎన్ని ముందు పెట్టినా కూడా పెద్ద ఉపయోగాలు ఏముండవు. ఆధార్ కార్డుకు ఓటుకు లింక్ చేస్తేనే కొన్ని విషయాలను కంట్రోల్ చేయగలుగుతాం, ముఖ్యంగా ఓటు చోరీని కంట్రోల్ చేయగలుగుతాం అనేది నాకున్న ఫీలింగ్ తో పాటు అనేక అంశాల లోపల అనేక మంది మాట్లాడిన మాట ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకే, ఇలా ఈసీపై రాహుల్ వ్యాఖ్యలు ప్రజల్లోకి ఎలా వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు? ఎందుకంటే ఈసీ అనేది ఒక నమ్మకమైంది ప్రతి ఒక్కరికి. సో ఇప్పుడు వచ్చిన రాహుల్ చేసిన వ్యాఖ్యల వల్ల ప్రజల్లోకి ఎలా వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? వెరీ పవర్ఫుల్, అందులో డౌట్ ఏం లేదు. సో మనకు ఇంతకు ముందు కూడా ఈసీ అనే అంశాల మీద ఒక నెగటివ్ పాజిటివ్స్ చూసాము. అంటే ఈసీ తన రోల్ చాలా కీలకమైనది దేశం లోపల. ఎలక్షన్స్ కు మొదలైన 6 months లోపల కంప్లీట్ పవర్స్ వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ ఇస్ వెరీ పవర్ఫుల్, వెరీ ట్రాన్స్పరెంట్ అనే నమ్ముతాం మనం. సో అలా నమ్ముతున్నప్పుడు ఈసీ చాలా డిఫరెంట్ గా కేర్ గా ఉండాలి, జాగ్రత్తతో పాటు అనేక అంశాల మీద ప్రజల ముందు ట్రాన్స్పరెంట్ గా ఉంచాలి. ఇది ప్రజల ముందు కనుక ట్రాన్స్పరెన్సీ లేకపోతే, ప్రజల ముందు ఈ విషయాలను కనుక ఉంచకపోతే ఈసీ మీద ఉండే కాన్ఫిడెంట్ ను ప్రజలు కోల్పోతారు. అలాంటివి కోల్పోతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన అవసరాలు లేదు. హలో, ఓకే జయరామ్ గారు, చెప్పండి. ఇప్పుడున్న ఈ వ్యాఖ్యలకు సంబంధించి ప్రెసెంట్ అయితే నిజంగానే ఈసీ అలాంటి పరిస్థితిలో అనే థాట్ లో అనుకున్నావచ్చు. ఒకవేళ బీజేపీకి ఈసీ సపోర్ట్ చేసే అంత పరిస్థితి ఉందంటారా? ఎలాంటి పరిస్థితి మీరు చెప్తారు? హలో జయరామ్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? కట్ అవుతున్నది. మీరు ఈసీ అన్నారు, నాకు సరిగా వినిపించదు. ఓకే, ఈసీ నిజంగానే బీజేపీకి సపోర్ట్ చేసే పరిస్థితుల్లో ఉందంటారు? అంటే ఈసీ బీజేపీ కుమ్మక్కైపోయారన్న వ్యాఖ్యలు రాహుల్ గాంధీ చేస్తున్న నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందంటారు అసలు? అంటే ఈసీ బీజేపీ కుమ్ముక్కైంది అనేది అది ఒక పొలిటికల్ ప్రకటన. దానికి ఏ విధమైన శానిటీ ఉంటుందా అనేది మనం చెప్పడం కష్టం. సో అది ఒక పొలిటికల్ ఆరోపణ మాత్రమే, పొలిటికల్ అభియోగం మాత్రమే. సో రాహుల్ గాంధీ అనే వ్యక్తి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాహుల్ గాంధీ మాట్లాడాడు. సో దానికి అలా ఉంటుందా లేదా అనే దాన్ని రాహుల్ ప్రూవ్ చేయాలి. ఉన్నది అన్నప్పుడు మాత్రమే రాహుల్ ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది రాహుల్ ప్రూవ్ చేయకపోతే అది పొలిటికల్ ప్రకటన లాగానే ఉంటుంది. అది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్ గా రాహుల్ మాటలకు శానిటీ ఉంటుంది. అది చేయకపోతే ఏముంది, ఓ పొలిటికల్ ప్రకటన లాగానే మిగిలిపోతుంది. ఓకే, రాహుల్ గాంధీ ప్రజల్లోకి ఏం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకోవాలంటారు దీన్ని బట్టి? అంటే రాహుల్ గాంధీ ఒక్కరే కాదు, మనకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా కొన్ని విషయాలను ప్రెస్ మీట్ పెట్టేసి ఉండవల్లి అరుణ్ కుమార్ కొన్ని విషయాలను కూడా పెట్టారు. అంటే 12.5% పెద్ద ఎత్తున ఓట్లు తారుమారైనాయి, పెద్ద ఎత్తున రాంగ్ పోల్ అయినాయి, పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతైనాయి అన్నదాన్ని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో ఆయన ఒక బేసికలీ ఒక అడ్వకేటు, మాజీ ఎంపీ, తను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్. అది చెప్పినప్పుడు కూడా పెద్దగా ప్రజలు దాన్ని ఏం విశ్వసించలేరు. సో ఇట్లా ఎలక్షన్స్ అయిన ప్రతిసారి ఎవరో ఒకరు ఇట్లాంటి ఎలిగేషన్స్ చేస్తూనే ఉంటారు. ఆ ఎలిగేషన్స్ లోపల ఇది సర్వసాధారణం అనే కాడికి వచ్చింది. ఎందుకంటే అంతకు ముందు మన జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలాంటి ఎలిగేషన్. సో చంద్రబాబు నాయుడు ఇప్పుడు గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ తనకు సంబంధించిన వ్యక్తులు కూడా కొంత చేయవచ్చు. ఇట్లా దానిలో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అలాంటిది అన్నట్టుగానే చాలా సింపుల్ గా తీసుకున్నారు. కానీ ఈ రోజు చోరీ అయిన విధానాన్ని ఏదైతే రాహుల్ గాంధీ ఎక్స్ప్లెయిన్ చేశాడో, ఏదైతే వాళ్ళు ఒక కాన్స్టిట్యున్సీ మాదేవపూర్ కాన్స్టిట్యున్సీని ఏదైతే కర్ణాటకలో ఉన్న మాదేవపూర్ కాన్స్టిట్యున్సీ సెంట్రల్ బెంగళూరులో ఉన్న ఆ కాన్స్టిట్యున్సీని తను ఒక టెస్టిమోనీ లాగా చూపించాడో దానికి కొంత అంటే అనుకూలత వచ్చింది. పూర్తి స్థాయి లోపల ఇది నమ్మారా లేదా అనే విషయాన్ని
పక్కన పెట్టేస్తే కొంత ఆలోచించే విధంగానైతే రాహుల్ మాట్లాడారు. దానికి ఇంకా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ను తీసుకురావాలి. సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకురావడం కోసము ఏ ఏజెన్సీని వాళ్ళు తలుపు తట్టాలి, కోర్టును ఏ విధంగా వాళ్ళను తీసుకెళ్లాలి, ప్రజల ముందు ఏ విధంగా తీసుకెళ్లాలి అనేదాన్ని ఆలోచించి ఆ విధంగా కనుక వెళ్ళినట్టు అయితే డెఫినెట్ గా ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఇది ఒక రాజకీయ ప్రకటన లాగానే కొంత చర్చ జరిగిన తర్వాత అది మర్చిపోతారు అనేది నేను అనుకుంటున్నాను. అంటే ప్రతి పొలిటీషియన్ కూడా ఏదో ఒక అంశంతో ప్రజల్లోకి వెళ్ళడం కామన్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు తీసుకున్న పాయింట్ అంటే డైరెక్ట్ ఈసీకి సంబంధించి ముందుకెళ్ళడం ఆరోపణలతో, అంటే అవి ఇంకా మనకి ఏమీ రుజువు రాలేదు కానీ ఒక ఆరోపణతో ముందుకెళ్ళడం, ఈసీపై కొన్ని వ్యాఖ్యలతో ముందుకెళ్ళడం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే డెఫినెట్ గా మీరు అన్నట్టుది 100% కరెక్ట్. పొలిటీషియన్ అనే వ్యక్తి లైమ్ లైట్ లో ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు జరుగుతున్న అంశాలను ప్రజల ముందు పెట్టాలి. ఆ పెట్టేసరికి లోపల అది ప్రజల ముందు లోపల సక్సెస్ అవుతుందా కాదా అని పక్కన పెట్టేస్తే కొంత ప్రజల ముందు మాత్రము కొన్ని విషయాలను పెట్టాలనుకున్నప్పుడు అది పొలిటిసైజ్ అవుతుంది. ఈ పొలిటిసైజ్ అనే దాన్ని మనము చేయడానికి దాన్ని అది పొలిటిసైజ్ లాగానే ఉండాలా, లేకపోతే సైంటిఫిక్ గా దీనిలో నేరం రుజువు చేయడానికి వీలుగా ఉంటుందా అనేది చాలా ఇంపార్టెంట్. పొలిటిసైజ్ అంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మనం క్యాజువల్ గా మాట్లాడుతున్నాం కదా, పోయింది అంత పొలిటిసైజ్ మాట్లాడుతున్నాం, రాజకీయం చేస్తున్నాం అంటుంటారు, పొలిటిసైజ్ చేస్తున్నాం అంటుంటారు. ఇది పొలిటిసైజ్ చేస్తున్నాం అనే దానికంటే ముందు దీన్ని సైంటిఫిక్ గా ప్రజల ముందు పెట్టేసి ప్రజలకును కన్విన్సబుల్ గా ఉండేసి రేపు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఉన్నప్పుడు వస్తుంది. కానీ ఈ ఈసీ కోఆపరేట్ చేస్తుందా అన్నదా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే అది అవునా కాదా అనే విషయాన్ని మనం చెప్పలేదు. సో అది వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ బట్టి వాళ్ళు మాత్రం చెప్పాలి అది అవునో కాదో. సో అది ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ ఇప్పుడు మనం దీన్ని అవునా కాదా అని ఖచ్చితంగా ఇది అవును అని మాత్రం చెప్పలేం, కాదు అని చెప్పలేం. కానీ అంటే మీకు లాస్ట్ ఎలక్షన్ లో 2018 లోపల మన దగ్గర అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి. అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు రజిత్ కుమార్ మీద కూడా తెలంగాణ లోపల 20 లక్షల ఓట్లు గల్లంతైనవి అనే దానికి అనేక సాక్ష్యాలు ప్రజల ముందు ఉన్నాయి. ఎవరి ఒక్కర్లేదు, నా ఇద్దరు బిడ్డలవే, నా కొడుకులవి, పిల్లలవి, ఇంటి అడ్రస్, సర్నేమో, ఫాదర్ నేమో అన్ని కరెక్టే. కాకపోతే ఏంటంటే ఒక బాబు ఫోటో దగ్గర ఇంకొక బాబు ఫోటో ఫేస్ అయింది, అట్లా వాళ్ళ ఓట్లు ఎగిరిపోయినాయి. అంటే రకరకాలుగా ఇట్లా 20 లక్షల ఓట్లు, ఇది ఒక మేముండే ప్లేస్ లోనే చాలా ఓట్లు ఈ విధంగా మారిపోయినాయి, ఈ విధంగా గల్లంతైనాయి. అంటే అప్పుడు ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. సో ఆరోపణలకు కొంచెం ఇంకా స్ట్రాంగ్ అవుతున్నట్టు ఆయన కూతురు మ్యారేజ్ వచ్చేసి ఫలక్నామా ప్యాలెస్ లో చేశారు. అంటే ఒక ఎలక్షన్ కమిషన్ గా పనిచేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూతురు పెళ్లి ఫలక్నామా ప్యాలెస్ లో అంత చేసే డబ్బులు ఉన్నాయా, అంత సంపాదించండా అనే దాన్ని ఒక ప్రశ్నగా ముందుంచండి. అంటే వాస్తవానికి నిజంగా చెప్పాలంటే నిజాయితీగా సంపాదిస్తే ఫలక్నామా ప్యాలెస్ లోపల అది పాసిబిలిటీ ఉంటుందా అనేది ప్రశ్న. అది ఉండదు. కాబట్టి దీనికి ఊతమిస్తున్నట్టుగా ఇది నిజమే అన్నట్టుగా ఆ రోజు దాన్ని అదొక ఆధారంగా అది కూడా ప్రజల్లోకి నెగిటివ్ గా మారింది. అంటే రానున్న రోజుల లోపల ఇది సైంటిఫిక్ గా లేకపోతే చట్టపరంగా నిలవకపోవచ్చు, కానీ ఇది ప్రజలు నమ్మితే మాత్రం కొంత రెవల్యూషన్ వస్తుంది, కొంత బీజేపీకి ఇబ్బంది కలుగుతుంది. కానీ బీజేపీ మీద ఆరోపణ లాగా కాకుండా సైంటిఫిక్ ఆధారాలతోనే ఇంకా కొంచెం చెప్పగలిగితే బాగుంటుంది అనేది ఇట్స్ మై సజెషన్. ఓకే, అంతేకాకుండా నిజంగా ఏ అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు ఓట్ల చోరీ అన్న పదం, ఈ ఓట్ల చోరీ వల్ల ప్రజలకి నష్టమా, నిజంగా ఎవరైతే ఓట్ల చోరీ జరిగింది ప్రజలకు నష్టం జరుగుతుంది అన్నది ఆ పార్టీలకి నష్టమా ఇప్పటివరకు జరిగిందని బట్టి చూస్తే? దిస్ ఈజ్ గుడ్ క్వశ్చన్ అండి. మాత్రం ప్రజలకు నష్టమా లేకపోతే పాలకులకు నష్టమా పార్టీలకు నష్టమా అంటే ప్రజలకు అనేది ఎప్పుడు కూడా ఒకప్పుడు రాజకీయ పార్టీలో పలానా రాజకీయ పార్టీ వస్తే పలానా నాయకుడు వస్తే ప్రజల బాగోగులను చూసుకునే వాళ్ళు, ప్రజలకు నష్టం జరగకుండా కాపాడుకునే వాళ్ళు, ప్రజల శ్రేయస్సు కోసము ఉన్నట్టుగా కనిపించేది. కానీ ఇప్పటి రాజకీయాలన్నీ ఇన్వెస్ట్మెంట్ తో కూడుకున్న విధానం అయిపోయింది. కాబట్టి ఇది ప్రజలకు పెద్ద నష్టం ఉందని నేను అనుకోవటం లేదు. ఇది ఎందుకంటే ప్రజలు ఒక పూర్ లాగానే ఉన్నాడు, ధనికుడు ధనికగా మారిపోతున్నాడు.
దౌర్జన్యం చేసేవాడు దౌర్జన్యం చేస్తున్నాడు, మోసాలు చేసేవాడు మోసాలు చేస్తున్నాడు, దొంగల్లాగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళను ఎప్పుడు కూడా ప్రభుత్వాలు చట్టాలు కానీ ఏకపక్షంగా శిక్షిస్తలేవు. అది తప్పు చేసిండు కాబట్టి శిక్షిస్తలేదు. దాని పని కాపాడడం కోసము కులము, మతము, డబ్బు, రాజకీయము ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఒక సామాన్యుని దెబ్బ కొట్టే విధంగా ఉంటున్నాయి. అంతే తప్ప ఈరోజు ప్రజలకు నష్టం కాదు అనే నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇది ఆ పార్టీలకు నష్టం జరగవచ్చు, లేకపోతే ఉన్న ప్రభుత్వం కనుక ఆ రకంగా వస్తే ప్రభుత్వం రేపు ప్రజల్లోకి వెళ్తే ప్రభుత్వాలకు నష్టం ఉండొచ్చు, ఇతర పార్టీలు నష్టం ఉండొచ్చు. కానీ ప్రజలకు ఏ విధంగా నష్టం కాదు, ప్రజలకు ఏ విధంగా నష్టం కాదని ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే ప్రజలను ఈరోజు నా కష్టం ఉంది బాబు నన్ను కాపాడండి అని ఎంత మొర పెట్టుకున్నా కూడా ఈరోజు ప్రభుత్వాల లోపల చలనం లేదు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఆ చలనం లేదు. ఒక నిర్భాగ్యుడు, ఒక అమాయకుడు, ఒక ఆఫీసర్ గా పనిచేసిన ఒక వ్యక్తి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను తప్ప ఇంకేం లేదు, శ్యామ్ సుందర్ అనే వ్యక్తి ఒక నరసింహారావు అనే చేతిలో మోసపోతే అతన్ని దారుణంగా 51 లక్షలు తీసుకొని 15 సంవత్సరాల నుంచి మోసం చేస్తూ కాలయాపన చేస్తున్నాడు. అతని మీద అనేక అంశాలను జోడించి పెట్టినా కూడా దానిపైన సరి అయిన శిక్షలు కనుక ఉన్నట్టు అవుతే, చట్టాల భయం ఉన్నట్టు అవుతే వాడు న్యాయంగా తీసుకున్న డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాడు. కానీ దానికి ఇంకో రకంగా ప్లే చేసుకొని చట్టంలో ఉన్న లొసుకులను ఆధారం చేసుకొని మోసం చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ప్రజలకు ఏ విధంగా నష్టం అవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుతున్నది, కాంగ్రెస్ వల్ల ఇక్కడ నష్టం జరుగుతున్నది, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, మరి ప్రజలకు ఎట్లా నష్టం జరుగుతుంది? ఇక్కడ నష్టం ఉన్న ప్రజలను కాపాడినప్పుడు కదా, అయ్యో కాంగ్రెస్ వస్తే కాపాడుతుంది, లేకపోతే బీజేపీ వస్తే కాపాడుతుంది, బీఆర్ఎస్ వస్తే కాపాడుతుంది అనేది లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకి అధికారం కావాలి, అధికారము అహంకారాన్ని ఇస్తుంది తప్పితే ప్రజలను మాత్రం ఎక్కడ కాపాడుతున్న దాఖలాలు మాత్రం ఒక సామాన్యుడిగా నేను చెప్పాలంటే కాపాడుతున్న దాఖలాలు ఎక్కడ కూడా నా కనుమెందుకు కనిపించడం లేదు. నిజంగా అదే ప్రజలకి కష్టం వస్తే వీరందరూ అలా రోడ్డు మీద నిలబడి నిజంగానే ర్యాలీ చేసి పాదయాత్రలు చేసి ప్రజలకి కష్టం వచ్చింది దీని నుంచి గట్టెక్కించాలి అని నిజంగా చేస్తారంటారా? వాళ్ళ స్వార్థం కాకపోతే ఇక్కడ 100% చెప్తున్నది ఇది పొలిటికల్ పార్టీలకు నష్టం కాబట్టే పొలిటీషియన్స్ కదిలేదు తప్పితే ప్రజలకు నష్టమయ్యే విషయాలు అనేకం ఉన్నప్పుడు ఈరోజు ఆల్కహాల్తోనే విచ్చలవిడిగా జనాలు చచ్చిపోతున్నారు, డ్రగ్స్ తో చచ్చిపోతున్నారు, గంజాయితో చచ్చిపోతున్నారు, చదువులు దూరం అయిపోయినాయి. ఈరోజు హాస్పిటల్లో మందులు లేవు తెలంగాణ లోపల, అగమ్య గోచరంగా మారిపోయింది. దానికి సంబంధించిన క్రిస్టిన్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక నిరంకుశంగా ఒక బ్రోకర్లను పెట్టుకొని నేను ఓపెన్ గా చెప్తున్నాను, డాక్టర్ రాజారావు అనే వ్యక్తికి అసలు ట్రాన్స్ఫరే లేదు. అతనికి భువనగిరి నుంచి ట్రాన్స్ఫర్ ఉస్మానియాకి వచ్చేసింది. ఆయనకు ఇన్ఛార్జిగా ఒక 5 మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ ఉంటాయి. ఒక వ్యక్తికి అన్ని ఉద్యోగాలు ఉంటాయా? ఇంకొక విమలా థామస్, ఆమె వచ్చేసి పనిచేసేది వచ్చేసి మా జనగాంలో. అక్కడ జనగాంలో ఏ ఒక్క రోజు కూడా ఆమె ఉద్యోగం చేయలేదు, ఏ ఒక్క రోజు కూడా సంతకం పెట్టలేదు. ఆమె పైరవీలు చేస్తుంటది, డబ్బులు సంపాదిస్తుంటది, బ్లాక్ మెయిల్ చేస్తుంటది. ఇంకా బాని వీళ్ళంతా ఉద్యోగం ఒక దగ్గర అయితే ఉద్యోగం చేయకుండా వీళ్ళు వచ్చేసి పైరవీలు చేసుకుంటూ ఈరోజు డిఎంలో లేకపోతే మినిస్టర్ చుట్టూ కాపలాదారులాగా కుక్కలాగా తిరుగుతున్నారు. మరి వీళ్ళ గురించి ప్రభుత్వం పట్టించుకున్నదా? వీళ్ళ గురించి ఏమైనా ఆచరణలోకి తీసుకొచ్చిందా? మీ ఉద్యోగాలు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారా? వీళ్ళకి ఇంత ఇన్ఛార్జీలకు ఇదే రాష్ట్రం లోపల వేల కొద్ది ప్రొఫెసర్లు ఉన్నారు, వేల కొద్ది డాక్టర్లు ఉన్నారు, అంతకంటే అత్యున్నతమైన చదువుకున్న యాక్టివ్గా చేసిన డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరికీ అదే ఉద్యోగాలు పంచొచ్చు కదా, వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇవ్వచ్చు కదా. వీళ్ళకే ఎందుకు ఇవ్వాలంటే ఇక్కడ ఏదో మసలా ఉన్నది అంటే వీళ్ళు దోపిడీ చేయడం లోపల ఎక్స్పర్ట్, వీళ్ళు మోసాలు చేయడంలో ఎక్స్పర్ట్, మనకు దోషి పెడతారు అనేది ప్రజల్లో వచ్చేసింది. ఈరోజు ప్రభుత్వ నేతలు వీళ్ళను కాపాడుకుంటున్నారు అంటే వాళ్ళ మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో వేసినా కూడా ఇంతవరకు ఇన్ఫర్మేషన్ రాలేదంటే వాళ్ళ వెనుక ఒక బలమైన కోటరీ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి ఆలోచించాలి. అంటే ఈరోజు ప్రజలకు నష్టం కాదు, ఓన్లీ పాలకులకు లేదు అనుకుంటే నిజమైతే పాలకులు, కాదు అనుకుంటే ప్రతిపక్షాలలో ఉన్న కొంతమందికి నష్టమే తప్పితే ఈరోజు ప్రజల నష్టాన్ని వీళ్ళు గుర్తించినట్టు అయితే బాగుంటుంది. ప్రజల నష్టాన్ని నేను చెప్పినవన్నీ ప్రజల నష్టాలు. మీకు చేత అయితే ప్రజల నష్టాన్ని గురించి మాట్లాడండి, ప్రజల నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రజల నష్టాల కోసం మీరు కొట్లాడితే ఇంతకంటే బాగా మీ ముందు ప్రజలు పోలరైజ్ అవుతారు, ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి జయరామ్ గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు. మొత్తంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఈసీపై ఘాటుగానే ప్రచారం అయితే జరుగుతుంది. చూద్దాం ముందు ముందు నిజంగానే
ఓట్లు చోరీ అయ్యాయా లేదా అన్నది నిరూపించాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఉంది. అదేవిధంగా ఎంతవరకు నిజంగా చోరీ అయితే ఎలా చోరీ అయ్యాయి, వీరు చెప్పిన వ్యాఖ్యలు కరెక్టా కాదా, లేదంటే ఈసీపై నిందలు వేస్తున్నారా అనే దానికి సంబంధించి మరి త్వరలో వివరణ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ రైట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.